నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నా కానీ ఏ సంఘంలో లేదు. మా మా ప్రయాణం అట్లా సాగింది. ఎమర్జెన్సీకి కొద్ది రోజుల ముందు సంఘాలు ఏర్పడుతున్న సమయము, ఫైనల్ ఇయర్లో ఉన్నాం, డిగ్రీలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. ఆ పరీక్షలు అయిపోయే సమయానికి ఎమర్జెన్సీ విధించింది. మా ఆఖరి పరీక్ష రాసినాం. మాకు అరగోపాల్ గారు అప్పుడు టీచర్. ఆఖరి పరీక్ష రాసి వరంగల్లో ఏదో పని మీద హైదరాబాద్ వచ్చినాం. రాత్రి ప్రయాణం చేస్తుంటే మిత్రులు చెప్పిండ్రు ఎమర్జెన్సీ విధించిండ్రు. ఇక అక్కడి నుంచి మా ఎంఏ అయిపోయేదాకా ఎమర్జెన్సీ. ఎంఏ తర్వాత ఢిల్లీ వెళ్ళాను నేను ఎంఫిల్ చదవడం కోసం. అక్కడి నుంచి మళ్ళీ పిహెచ్డి చేద్దామని హైదరాబాద్కి వచ్చి పిహెచ్డి చేయకుండా వదిలేసి తర్వాత యూనివర్సిటీలో చేరిన. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న పరిస్థితులు వేరు, అక్కడి నుంచి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులు వేరు. అక్కడ ఆయా విద్యార్థి సమస్యల మీద కార్యక్రమాలు నిర్వహించడం, ఆ విద్యార్థి సమస్యల మీద రకరకాల ఆందోళనలు చేయటం, ఒక పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నము, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి విద్యార్థి సమస్యలు, ఆనాటి విద్యార్థుల ఆలోచనలు, ఆనాటి సామాజిక పరిస్థితుల మీద కొంత సమగ్రంగానే ఒక అవగాహన కూడా ఉన్నది. చాలా కీలకం ఏంటంటే 75 నుంచి క్రమక్రమంగా ఈ ఉన్నత విద్యారంగం యొక్క సామాజిక పునాది విస్తరిస్తున్నది. కొద్ది మంది సంపన్నులకు, బాగా చదువుకున్నటువంటి వర్గాలకు పరిమితమైనటువంటి ఉన్నత విద్యారంగం పరిధి మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. ఈ విస్తరిస్తున్న క్రమంలోనే కొత్త తరం యూనివర్సిటీల్లోకి ప్రవేశిస్తున్నారు. కాలేజీలు, యూనివర్సిటీలు. అప్పుడప్పుడే తెలుగు మీడియం కూడా వచ్చింది. తెలుగు మీడియం, అణగారిన వర్గాలు, మహిళలు ఈ విద్యా సంస్థల్లో ఒక ప్రత్యేకమైన వివక్షను ఎదుర్కొన్నాయి. అది ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో స్థాయిలో ఈ వివక్ష ఉంటుంది. ఈ వివక్షకు ఒక తిరుగుబాటు చాలా సహజంగానే యూనివర్సిటీలు అన్నింటిలో కూడా చెలరేగింది. మేము జేఎన్యూలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక కరపత్రాలుగా, పోస్టర్లుగా రాసి అక్కడ వేస్తుండే. ఈ అప్రజాస్వామిక ధోరణిని ప్రశ్నించటం అనేది అందరికీ విద్యార్థి జీవితంలో అది మొదటి మెట్టుగా ఉంటుంది. చాలా తీవ్రంగానే కులం పేరుతో అణిచివేత ఉంటుంది, ప్రాంతం పేరుతో ఉంటుంది, తెలుగు మీడియం కావటం చేత ఉంటుంది, మహిళలు కావటం చేత ఉంటుంది. ఈ వివక్షను ప్రశ్నించటం అనేది ఒక ప్రధాన అంశంగా ఆ రోజు క్యాంపస్ లో ఉండేది. ఎవరు ఎక్కువ తీవ్రంగా ఈ అణచివేతను అనుభవించిండ్రో వాళ్ళు చాలా గట్టిగా దీనికి ప్రతిఘటించిండ్రు. అందుకని సహజంగానే సామాజిక సంక్షేమ హాస్టళ్లు ఈ తిరుగుబాటుకు కేంద్రాలైనవి. దీనికి ఎప్పుడైతే ఒక సిద్ధాంతం కూడా అతికిందో అది ఇంకా చాలా తీవ్రమైన రూపంలో ముందుకొచ్చింది. ఆ ప్రభావం అనేది చాలా విస్తృతంగా, మేము ఎక్కడ ఉన్నా ఈ విద్యార్థి ఉద్యమాల ప్రభావం అనేది మా మీద కూడా పరోక్షంగానైనా ఆ ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం కారణంగా పిల్లల యొక్క ఆలోచనలు, స్రవంతి మారిపోవటం మొదలైంది. ప్రతిదీ ధిక్కార స్వరమే. ఇలా ఊహించటం చాలా కష్టం. నిజంగా కూడా కొన్ని చెప్తే కూడా అర్థం కావు. క్లాస్ రూమ్గా ఉండేది కాదు. నిరంతరం ఒక భీకరమైన సంఘర్షణ సాగుతుంది. ఆ భీకరమైన సంఘర్షణలో ప్రతి ఒక్కరు ప్రశ్నించటమే. క్లాస్ రూమ్లో టీచర్ కూడా నిరంతరం ఒక సవాలుగానే ఉంటుండేది. అది వాతావరణం. ఈ వాతావరణం నుంచి దాదాపుగా ఒక కొత్త రాజకీయాలు రావటము, ఈ రాజకీయాలు బయట ప్రవేశించిన తర్వాత దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగానే సమాజం మీద పడింది. అందుకనే మన దగ్గర రైతాంగ ఉద్యమాలు కూడా 67 నుంచి 75 దాకా 4 దాకా కూడా స్తబ్దంగానే ఉంటాయి. కానీ 74 తర్వాత విద్యార్థులు ఎప్పుడైతే ప్రశ్నించటం మొదలవుతుందో, విద్యార్థులు భాగస్వామ్యం తీసుకుంటారో ఒక ఉప్పెన్లాగా అది వ్యాప్తి చెందుతుంది. పిల్లలు వచ్చి చెప్పిండ్రు కదా అనేది ఒక ధైర్యం ప్రతి ఒక్కరికి. ఆ ధైర్యంతో ఒక మార్పు మనం సమాజంలో చూస్తాం. అటువంటి మార్పులకు పునాది పలికిన నేపథ్యం గురించి
50 ఏళ్ళు గడిచిపోయినాయి కదా, ఇవాళ ఎందుకు మాట్లాడుకోవాలి? నాకు నేనుగా కూడా అదే ప్రశ్న వేసుకున్నా. మొట్టమొదట ఒక సంవత్సరం క్రితం పీడిఎస్యు నుంచి కూడా ఇటువంటి సమావేశం జరిగింది. ఇవాళ ఆర్ఎస్యు విద్యార్థులు కూడా మళ్ళీ ఇటువంటి పూర్వ విద్యార్థులు ఒక సమావేశం పెట్టుకుంటున్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి ఆనాటి జీవితాన్ని గుర్తు చేసుకోవటం అవసరం. రెండు చాలా కీలకమైందంటే, ఆ ప్రశ్నించే తత్వము దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అది చాలా కీలకము, అవసరం కూడా. మూడు, నేను అనుకోవటము, విద్యార్థుల పట్ల వివక్ష అనేది స్వరూపాలు మారుతూ ఉండవచ్చును కానీ సంపూర్ణంగా పోయిందని నేను అనుకోవటం లేదు. దానికి రోహిత్ వేముల ఘటన ఒక సాక్ష్యం. అది చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. మేము ఎందుకో సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్గా ఉన్న రోజుల్లో వేసిన ఒక కరపత్రం తీసి చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది. మేము ఏమేమి రాసినామో రోహిత్ వేముల ఘటనలో తర్వాత చూస్తే కూడా ఇట్లాంటి ఘటనలే మళ్ళీ పునరావృతం అవుతున్నాయా అని చెప్పి కూడా మాకు అనిపించింది. క్యాంపస్లు అంటే ప్రశ్నించడానికి వేదికలుగా ఉండాలి కదా, ఇక్కడే ఎందుకు ఈ రకంగా కులం పేరుతో పిల్లల పట్ల వివక్ష ఉంటుందనే ప్రశ్న ఆ రోజు వేసుకున్నాం. ఆ వేసుకున్నటువంటి ప్రశ్న, మీరేమన్నా అపవిత్రమైపోతారనా ఏంటి, మీరు ఎస్సీలను యూనివర్సిటీలకు రాణిస్తలేరు, టీచర్లను కూడా కానిస్తలేరు అని చెప్పి మేము ఆ రోజు కరపత్రం రాసుకున్నాం. నేను తర్వాత చదివితే రోహిత్ వేముల ఘటన అడ్మిషన్ దాకా రాగలిగింది. నేను చాలా మంది పిల్లల్ని చూసేది, అడ్మిషన్ అయినాక పారిపోయేది యూనివర్సిటీ నుంచి. రాత్రంతా వెంటబడేది అందరం కూర్చొని. నీకేం కాదు, ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అది సమస్య కాదు, కానీ సబ్జెక్టు నేర్చుకోవడానికి దొరికిన అవకాశాన్ని వదిలిపెట్టద్దు. ఆ అవకాశాన్ని వదిలిపెట్టొద్దని ఆ పిల్లలతో మాట్లాడుతుంటే కొందరు రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయేది. మళ్ళీ చూస్తే మమ్మల్ని ఆపుతారని మధ్యరాత్రి లేచి వెళ్ళిపోయేది. అట్లా జరిగినటువంటి సందర్భాలు చూసినాక మరి రోహిత్ వేముల ఏమి ఇబ్బంది పడ్డాడు అనేది కూడా మనం తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఇట్లా వర్తమానంలో కూడా మనం ఇది చాలా ఇట్లాంటి అనుభవాలు మనకు ఎదురవుతూనే ఉన్నాయి. తప్పనిసరిగా విద్యారంగం అనేది ఇంకా మనం దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా కూడా ఒక పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా యూనివర్సిటీలను తీర్చిదిద్దాలనే ప్రయత్నం. మొత్తంగా కేంద్ర విశ్వవిద్యాలయంలో నేను ఒక మిత్రుడు ప్రొఫెసర్గా ఉంటే, మా వానికి ఏదో చిన్న పోస్ట్ కావాలంటే ఇప్పించగలవా అని. నువ్వు ఇక్కడ ఏది రావాలన్నా పార్టీ వాళ్ళు ఆమోదిస్తే తప్ప ఇక్కడికి రాలేవు అని చెప్పింది. అని చెప్పి ఆయన ఎన్ని అంచెలు వడపోస్తారని చెప్పిండు. సెలక్షన్ కమిటీకి ముందు నుంచి అయినాక సెలక్షన్, దానికి స్క్రీనింగ్ కమిటీ, ఆ తర్వాత సెలక్షన్ కమిటీ, ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఇన్నింటిని దాటి ఎవరన్నా వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రతి దశలో కూడా టిక్కు కొట్టవలసిందే. కొడితేనే నీకు వస్తుంది, లేకపోతే రాదు, ఈ ఆశ పెట్టుకోకి ఇక్కడ ఇంకా రావు అని. అయితే ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీ వీసైడ్లను కూడా మనమే నియమించుకోగలిగితే ఇంక ఈ అధికారం పదిలం చేసుకోవచ్చును. ఈ రాజకీయాన్ని మన పట్టును కూడా విస్తృతపరచుకోవచ్చును అనేటువంటి ఆలోచన చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేను అనుకోవటం, యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవటం, ఒక ప్రశ్నించడానికి వేదికలుగా అవి నిలబడిపోవటం అనేది కూడా చాలా చాలా అవసరము. అటువంటి ఒక ప్రయత్నము మరి చాలా సీరియస్గా వర్తమానంలో మనం కొనసాగించాలంటే ఒకటి మాత్రం సహజము, రూపం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఉంటదనుకుంటే పొరపాటు. కానీ ఒక ఆలోచన, ఒక ప్రశ్నించగలగటం అనేది మాత్రము అవసరము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విద్య మొత్తం ప్రైవేటీకరణ చెందిపోయి చదువుకోవటానికి అవకాశాలు మృగ్యమైపోతున్నటువంటి తరుణంలో నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో లేనటువంటి ఈ సన్నివేశంలో ఒక పాత్ర అవసరం. దీన్ని మనం పెంపొందించుకోవటానికి, కాపాడుకోవటానికి ఏం చేయాలనేటువంటి ప్రశ్న మాత్రం ఇవాళకి కూడా అందరికీ వర్తించేటువంటి ప్రశ్నని. చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేదు, ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నగా ముందుకు వచ్చింది. అప్పుడు ఏదో కానిస్టేబుల్ లేకపోతే క్లర్కో టీచరో ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందనే భరోసా ఉండే. నాతో పాటు ఎంఏ చదివిన పిల్లలందరూ ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయితే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోగలిగారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. దాదాపు ప్రతి 100 మందిలో 25 మంది ఏ ఉద్యోగము దొరకక ఇబ్బంది పడుతున్నారు.
మేము ఒకసారి నల్గొండలో మీటింగ్ పెడితే ఒక ఐస్ క్రీమ్ బండి ఆయన తోచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చిండు. నువ్వెందుకు వస్తున్నావు ఇక్కడికి అని మేము అడిగినాం. అంటే ఆయనకు సంబంధం లేని విషయం అన్నట్టుగా. నేను కూడా మాట్లాడాలి అన్నాడు. నువ్వేం మాట్లాడతావంటే నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేసిన సార్ అన్నాడు. ఇక మాకే సిగ్గయింది. కాలేజీ కదా పోలీస్ స్టేషన్లో ఎవరు అడిగినట్టు నువ్వెందుకు వచ్చినావు వీడికి అని ఆయన సిగ్గుపడ్డట్టు ఆ రోజు మాకు కూడా సిగ్గయింది. అయితే మేము తర్వాత అబ్బాయిని మాట్లాడించినాం. ఆయన మాట్లాడితే అందరికీ కూడా కళ్ళ నీళ్ళ పర్యంతమైంది. అట్లా మేము మీటింగ్కు పోతా ఉంటే ఒక పిల్లగాడు చెప్పిండు, ఈ అక్క డబుల్ఎంఏ సార్ అని ఆమెను కూడా తీసుకొని వచ్చి ఆమె కూరగాయలు అమ్ముతున్నది. అంటే ఇది నిరుద్యోగం అనేది ఒక తీవ్రమైనటువంటి సమస్య. ఇది మామూలు సమస్య కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ నిరుద్యోగ సమస్య ఇది వ్యక్తిగతమైన సమస్య అనుకుంటారు. నేను ఒక నిమిషంలో ముగిస్తాను. వ్యక్తిగతమైన సమస్య అనుకుంటారు, కానీ అది వ్యక్తిగతమైన సమస్య కాదు. మనం ఏం చదవాలి, ఎట్లా చదవాలి అనేది మన ఇష్టమే, కానీ చదివిన తర్వాత ఉపాధి కల్పన అనేది సమాజ బాధ్యత. అది సమాజ బాధ్యత అని గుర్తించినట్లయితే ఇక ఆ పిల్లలకి ఏదో ఒక ఉపాధిని కల్పించడం చాలా చాలా అవసరం. ఆ ఉపాధి కల్పన ఇవాళ పట్టించుకోవటం లేదు ప్రభుత్వం. వాళ్ళు పెట్టుబడికి అవకాశాలు కల్పించే విషయం మీద శ్రద్ధ చూపినంతగా ఉపాధి అవకాశాల మీద శ్రద్ధ చూపటం లేదు. చిన్న కంపెనీలు పెడితే ఉపాధి వస్తుంది, కానీ అవకాశం లేదు. పెద్ద కంపెనీల మీదనే దృష్టి ఉంటుంది. మొన్న అమెరికా పోతే మోడీ చాలా సూటిగా చెప్పిండు, నువ్వు నా దేశంలో అమ్ముకోవాలంటే నేను నీ దేశంలో అమ్ముకునే అవకాశం రావాలి. నిన్న నిస్సిగ్గుగా ఇంకో మాట కూడా అన్నాడు, మా టెస్లా కంపెనీ కూడా మీ దేశంలో పెట్టనియమా. నువ్వు ఏదైనా మేము మా దగ్గరనే తయారు చేస్తాం, మా దగ్గర ఉపాధి కావాలి, మా దగ్గర కార్లు తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చి అమ్ముతాము అని ఆయన ప్రకటన చేసి, మరి అన్ని నువ్వు నీ దగ్గరనే కంపెనీ తయారు చేసుకునే పని అయితే WTO రాసుకున్నప్పుడే మేము కలోనియలిజం వల్ల నష్టపోయినాం కాబట్టి మాకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండాలని ఆ రోజే ఒప్పందంలో రాసుకున్నాం. కానీ ఇవాళ ఆ ఒప్పందాలన్నింటినీ బేఖాతరు చేస్తూ ఇవాళ మాకు ఇష్టానుసారంగా వ్యాపారం చేసుకోవటం తప్ప ఇంకో అవకాశం లేదు. మా విమానాలు కొనాలి, మా పెట్రోల్ కొనాలి, మా దగ్గరనే గ్యాస్ కొనాలి, మా కార్లనే కొనాలి అని దబాయింపు స్థాయికి ఇవాళ ప్రపంచ దేశాలు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్య ఇంకా తీవ్రం కాబోతున్నది. ఇంత సమస్య తీవ్రమైపోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య గురించి దాన్ని ఒక సామాజిక సమస్యగా గుర్తించి సామాజిక సమస్యగా దానికి పరిష్కారాలను వెతుక్కోవలసిన అవసరం ఉంది. ఆ పరిష్కారాలను వెతుక్కునేటువంటి క్రమంలో ఒక చరిత్రను మనం వెనక్కి చూసుకోగలిగితే భవిష్యత్తుకు దారి దొరుకుతుందనేటువంటి ఆశతో ఇక్కడ అందరూ సమావేశం అయ్యారని నేను తలుస్తున్నా. తప్పనిసరిగా ఇప్పుడున్న ఈ సందర్భంలో మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టవలసిన అవసరం అయితే ఉంది. వాటి మీద మనం ఆలోచన చేయాలి, రాయాలి, మాట్లాడాలి. ఒక సందర్భానుసారంగా ఒక మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇది మనకు చాలా సీరియస్ గా జరగవలసినటువంటి సందర్భం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. చాలా లోతుగా ఇట్లాంటి అనేక సమస్యల మీద లోతుగా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. పైన అధ్యయనాలతో కూడా సరిపోయేది కాదు. మొన్న బడ్జెట్ మీద ఎన్ని రకాలైనటువంటి విశ్లేషణలు వచ్చినాయో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద, అది ఎంతగా దేశ ఆర్థిక సమస్యలను తీవ్రతరం చేస్తుందనే విషయాన్ని చాలా మంది, ఆఖరికి గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న చిదంబరం గారు కూడా చాలా విషయాలు ఇదివరకు ఎప్పుడు మాట్లాడని విషయాలు వారు కూడా తట్టి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే మనం సరళీకరణ వచ్చింది, ప్రపంచ మార్కెట్లు కలిసిపోతున్నాయనే సందర్భం నుంచి WTO కూడా మాకొద్దు, దాన్ని కూడా తొలగించి సంపూర్ణంగా మార్కెట్ల పైన నియంత్రణ సాధించుకోవాలనే ఆలోచన దాకా సాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా లోతుగా చాలా విషయాల మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు విద్యార్థి సంఘాలు ఉన్నప్పుడు యూనియన్లు ఏర్పడేది. ఆ యూనియన్ల సమావేశాలకు మేము లెక్చరర్స్ అయిన తర్వాత మమ్మల్ని పిలిచేది. ఆ సమావేశాలకు వెళ్ళటానికి అక్కడ ఒక పోటీ ఉంటుండేది. ఏవీపీ వాళ్ళ నుంచి ఒకరు వస్తే మన వాళ్ళు కూడా ఒకరు రావాలి. పొరపాటున మిస్ అయిపోతే మాత్రం ఇక అక్కడ ఉరి తీసినంత పని చేసేది. ఆడికి పోయినాక
వక్తృత్వ పోటీలో గెలిచినట్టు అక్కడ నువ్వు గెలిచి రావాలి, ఇక మళ్ళా వెనుకపోతే కుదరదు ఇక అక్కడ. అట్లాంటి వాతావరణం ఒకటి ఉండేది. మా సార్ వచ్చిండు, మా సార్ రాలేదు, ఇక నువ్వు ఎట్లా మాట్లాడతావు మీటింగ్ కాదని ఘర్షణ పెట్టుకున్నటువంటి చాలా ప్రాంతాలు కూడా నేను చూసిన. అటువంటి స్థితిలో నుంచి ఇవాళ మరి మళ్ళీ ఒక రాజకీయ వాతావరణం అనేది మారిపోయి సర్వము మనం కేవలం ప్రజలను భావోద్వేగాలకు కనుక చేర్చగలిగితే అన్ని సమస్యలు పరిష్కారమైపోతాయని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో వాస్తవికమైనటువంటి ఒక చర్చను జరపటం, వాస్తవాలను ఎజెండా మీదకి తేవటం అనేది చాలా కీలకమని నేను భావిస్తూ ఉన్నా. అటువంటి చర్చకు ఇది దారి తీస్తుందని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.